ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగు వారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటిది గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా लक्ष्मण स्वामी भवन सुभान